సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే మనం నాగోల్ అవుతున్నాం. సో నాగోల్ ఎక్కడ ఉన్నాం అంటే రాహుల్ కళాకార్ షెడ్లో అవుతున్నాం. సో మన గణేష్ని అయితే చాలా యూనిక్గా ఉండు. అన్నవాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చి అయితే గణేష్ని అయితే తీసుకురు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది ఫుల్ డీటెయిల్గా అన్నవాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వెళ్దాం పదండి. అన్న అందరికి జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు అన్న. ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. సో అన్న ఎన్ని కిలోమీటర్ ఇక్కడ నుంచి? ఇక్కడ 350 వచ్చింది అన్న. 350 వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మీరు? మేము మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ వచ్చి ఇక్కడనే ఉన్నా. ఫుడ్ కానీ అది అన్ని ఇప్పుడు మనకి గణేశుడు ఎన్ని ఫీట్లు అనమాట? 15 వచ్చింది అన్న. చూసుకోవచ్చు మన గణేశుడు అయితే అన్న వాళ్ళు బుక్ చేసారు. అన్న మీ యూత్ పేరు ఏం పేరు అన్న? శ్రీ సాయి గణేష యూత్ ఫోర్స్. శ్రీ సాయి గణేష యూత్ ఫోర్స్. ఎంతమంది ఉంటారు? మేము 30 మంది అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది గణేష్ని తీసుకెళ్లే వరకు మీ దగ్గరికి వెళ్ళే వరకు ఎంతసేపు అవుతుంది? మాకు ఇప్పుడైతే బొమ్మ ఇది కాబట్టి 2 days పడుతుంది అన్న. 2-3 days పడుతుంది. సో అన్న వాళ్ళు వెళ్ళడానికి 2 days 3 days అయితే పడుతుందంట. అన్న వెళ్ళాం కానీ ఆగమన్ కానీ అలాంటి ఏమైనా కార్యక్రమాలు అంటే ఈసారి ట్రై చేస్తున్నాం నాగమను. ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటారా లేకపోతే ఎక్కడ తీసుకుంటారా? ధూల్పేట ఇది ఫస్ట్ టైం నాగోల్ అన్న. ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంది? అంటే బొమ్మ యూనిక్ బాగుంది స్టైల్ ముంబై మళ్ళీ. సార్ మీ గణేష్ నచ్చింది? నచ్చింది. సో మన గణేషుడు ఎన్ని ఫీట్లు అండి? 15 వచ్చింది అన్న. రేట్ ఎంత పడుతుంది మనకి? మనకి 1.2 పడింది అన్న. 20. సో గణేష్ అయితే 1.2 1,20,000 అంట. చూసుకోవచ్చు మన గణేష్ 15 ఫీట్ల 15 ఫీట్లు అంట. చాలా యూనిక్ ఉండు. ముంబై స్టైల్లో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. సో మన గణేష్కి వచ్చి 4 చేతులు అనమాట. చాలా యూనిక్ ఉండు. సో మన నాగోల్ అంటే చాలా నెంబర్ వన్ ఒక కళాకారు అనమాట మన రాహుల్ కళాకార్ అయితే. సో ఇక్కడ అన్నవాళ్ళు అయితే తీసుకొని వెళ్ళే వరకు 2 days పడుతుందంట. సో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని అడుగుదాం అవుతుంది. అన్న మీ గణేష్ షెడ్లో ఏమైనా యాక్టివిటీస్ కానీ అన్నదానం కార్యక్రమాలు కానీ ఉంటాయా? మనం ఫస్ట్ పెద్దార్లాగా ఉట్టి కొడతాము. తర్వాత లేడీస్కి ఆటల పోటీలు, పిల్లలకి చిన్న పిల్ల పోటీలు, కోలాటం, డ్యాన్స్ ప్రోగ్రాము, లాస్ట్ నిమజ్జనకి వెళ్ళే డీజే అన్నీ ఉంటాయి. సో ఇది అనమాట మన అన్న వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే. రాహుల్ కళాకార్ దగ్గర తీసుకున్న మన గణేష్ని అయితే చూపించాను. ప్రతి ఒక్కటి అయితే అడిగినాను అన్ననైతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.